గిడ నేను ఏం చేస్తున్నా అంటే మా అమ్మ చేస్తున్న మటన్ కర్రీ తిని పెట్టడానికి వెయిట్ చేస్తున్నా. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కాబట్టి అన్ని అమ్మ చేస్తున్న రెసిపీసే షేర్ చేస్తున్నా. అమ్మ చేసిన రెసిపీస్ ఎట్లయినా స్పెషల్గా ఉంటాయి, ఎందుకంటే అమ్మ ప్రేమ కలిపి చేస్తుంది కాబట్టి అవి చాలా స్పెషల్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. గట్లనే మీ అందరి కోసం మా అమ్మ చేసిన మటన్ కర్రీ తీసుకొచ్చేసిన. ఇప్పుడు చూద్దాం ఎట్లా చేసుకోవాలన్నా. ముందుగా బొగాన పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులో గరం మసాలా వేసుకోవాలి. బండ పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క మన ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవాలండి. లేదు కదా అని చెప్పేసి మా ఇంటికి రాకూరు, మేమే తీయం. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఆ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎట్లయినా నాన్ వెజ్ వంటలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అవి కూడా పచ్చి వాసన పోయిన దాకా ఫ్రై అయిన తర్వాత అందులో ఎప్పుడు కొంచెం పసుపు వేసుకొని ముందుగానే మంచి కడిగి పెట్టుకున్న ఫ్రెష్ మటన్ వేసుకోవాలి. ఆ మటన్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం చిన్న మంటలో ఉడకబెట్టాలి మటన్ని. అప్పుడు ఆ మటన్లో నుండి వాటర్ బయటకు వస్తుంది. వాటర్ బయటకు వచ్చిన తర్వాత అందులో ఇప్పుడు కారం, కూరకి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, అట్లనే ఎండు కొబ్బరి పొడి వేసుకొని కొంచెం మంచి కలుపుకొని మూత పెట్టి ఆ మూత మీద ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ కొంచెం బబుల్స్ వచ్చే వరకు ఉంచి మూత తీసి ఆ వాటర్ని అందులోనే పోసేయాలి. అట్లా చేస్తారంట మటన్ తొందరగా ఉడుకుతుందంట. ఈ టిప్ మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత అందులో కొంచెం కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా వేసి మంచి కలుపుకొని తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. అట్లా వాటర్ పోసుకొని ఇప్పుడు మటన్ని ఉడకబెట్టాలి. మూత పెట్టేసి ఆ మూత మీద మా ఇంట్లో ఉన్న చిన్న రోల్ పెట్టింది మా అమ్మ. అట్లా చేస్తే కూడా జల్లి ఉడుకుతుందంట మటన్. అట్లా పెట్టేసి మటన్ని ఒక 10 to 15 minutes ఉడకబెట్టాలి. ఆ తర్వాత చూస్తే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ప్లేట్లో పట్టుకొని తినేసుడే. మటన్ కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రెసిపీ మీ ఇంట్లో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.